వెల్కమ్ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో అందరూ అందరూ కూడా శైలజ మేడం వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ టు ది జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయమంటారా సార్? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. నా శైలజ వాయిస్ మేడం వెల్కమ్ క్లారిటీ చెప్పండి. ఉంది అందరూ కదా? కూడా శైలజ మేడం వెల్కమ్ చెప్పండి. నా వాయిస్ క్లియర్ గా లేదా? శైలజ మేడం వెల్కమ్ చెప్పమని చెప్పాను, ఎవరు కూడా కనీసం మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సో ఓకే మేడం, సెషన్ గుడ్ మార్నింగ్ మేడం. స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సెషన్ స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ శైలజ, సిల్వర్ డైరెక్టర్ అండి. మా అప్లైనర్ నాగళ్ళ ప్రశాంతి మేడం అండ్ బాలాజీ సార్, క్రౌన్ డైరెక్టర్స్. ఈరోజు సెక్షన్ వచ్చేసి చాలా మంచి టాపిక్ అండి. ఈరోజు నేను తీసుకున్నది ఫ్యూచరిస్టిక్ ఆపర్చునిటీ అండి. రాబోయే తరాల్లో ఎటువంటి ఆపర్చునిటీస్ అయితే మనకు ఉంటాయో గౌతమ్ బాలి సార్ ఒక జ్ఞానానికి సలాం అండి. ఎందుకంటే 2 దశాబ్దాల ముందే మనకి అలాంటి ఒక గొప్ప వరాన్ని మనందరికీ అందజేశారు. సో దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దాంట్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సంపాదించుకోవాలి అనేది ఈ రోజు ఈ ఆపర్చునిటీలో మనము చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మేడం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి. వై ప్లాన్ బి అంటారు. అసలు ప్లాన్ ఏ ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుంది. ప్లాన్ ఏ ఏం లేదండి, మన వృత్తిపరంగా, చదువు పరంగా మనకు అందుబాటులో ఉన్న ఉద్యోగం చేసి మన నిత్యావసరాలని మనం గడుపుకుంటున్నాం కదా, అది ప్లాన్ ఏ అన్నమాట. ఎవరికి తోచిన దారిలో వాళ్ళు సంపాదించుకుంటున్నాం కదా. ఇప్పుడు లాయర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైనా సరే అదంతా ప్లాన్ ఏ అండి. వై ప్లాన్ బి? మనకి ప్లాన్ బి అనేది ఎందుకు ఉండాలి అంటే, ఇక్కడ మన లివింగ్, మన నిత్యావసరాలు 1990కి 2030కి ఎలా ఉన్నదో ఒకసారి ఇక్కడ చార్ట్ లో చూడండి. అందరికీ కనిపిస్తుంది కదండి చార్ట్. దీంట్లో టూత్ పేస్ట్ చూడండి, 1990లో 8 రూపాయలు ఉంది, 2000లో 19 రూపాయలు ఉంది, 2010కి వచ్చేసరికి 45 ఉంది. ఇప్పుడు 2025లో చాలా మంది 100, 120 దాకా పెడుతున్నాం కదండి. అదే 2030కి వచ్చేసరికి ఒక పేస్ట్ ఖరీదే 155 రూపాయలు అవుతుంది. ఇలా సోపు 2030 నాటికి 80 రూపాయలు అవుతుంది. ఒక దోశ తినాలన్నా ఇవన్నీ నిత్యావసరాలండి. 1990లో చూసుకుంటే అండి నిత్యావసరాలు కూడా ఇవేనా అంటే ఇంకా ఉంటాయి. కానీ 1990 నాటికి వచ్చేసరికి కొన్ని నిత్యావసరాలు మన డైలీ ఎసెన్షియల్స్ లో కూడా కొన్ని లేవండి అప్పట్లో. చాలా తక్కువ అన్నమాట. మొబైల్ అనేది చాలా తక్కువ యూజ్ చేసేవాళ్ళం కదండి. అది ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కి భార్యకు ఒక ఫోను, భర్తకు ఒక ఫోను, పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకు ఒక ఫోన్. వీటన్నిటికి రీఛార్జెస్ కూడా ఉంటాయి కదండి ప్రతి ఒక్క దానికి. సో అది ఒక డైలీ ఎసెన్షియల్ కిందే అయిపోయింది. అలాగే బైక్ అండి, పెట్రోల్ యూజ్ చేయాలి అనుకుంటే బైక్ ఉంది కదండి, బైక్ అది కూడా అంతే. భార్య భర్తలకి పిల్లలు ఉంటే వాళ్ళకి ఒకటి. ఇవన్నీ ఖర్చులు అనేవి మనంతటికి మనమే పెంచుకుంటున్నాము. 2030 నాటికి వచ్చేసరికి ఇంత ఖర్చు ఉంటుంది అంటే మన సంపాదన ఎంత ఉండాలండి అప్పటికి?
మనం ప్లాన్ ఏ ప్రకారం మనం చేసే వృత్తిపరంగా ఏ జాబ్లు ఉన్నాయో దాని ప్రకారంగా వీటన్నిటిని ఒక టీ షర్ట్ కొనాలి అంటే బ్రాండెడ్ టీ షర్ట్ ఈ రోజుల్లోనే 3,500 ఉంటుంది. మరి ఇంకొక 5 ఏళ్ళ పోతే అది ఇంకా పెరగచ్చే కానీ తగ్గే అవకాశాలు అయితే ఎక్కడ ఉండవు కదా. మరి మనకు వచ్చే సంపాదనతోటి మనకు కావాల్సిన కోరికలన్నీ తీర్చుకోగలమా? లేదు. అందుకని ఇక్కడ పక్కన కొటేషన్ చూడండి. నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్ అండి. సింగిల్ ఇన్కమ్ మీద ఎప్పుడు డిపెండ్ అయినా కానీ ప్రాబ్లమేనండి. దానికి ఒక ఉదాహరణ, కరోనా టైంలో చాలా మంది ఉద్యోగస్తులు ఏమయ్యారండి, వాళ్ళ టీచర్స్ కానీ ఏ ఉద్యోగస్తులైనా కానీ వాళ్ళ ఇన్కమ్ ప్రతి నెల పడదు. మనకి కరోనా 3 years ఉంటే 1 year ఫుల్ గా బ్యాన్ చేశారు, బయటికి రావటం అనేది నిషేధమైంది. ఆ టైంలో చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. అలా వాళ్ళందరూ ఏంటంటే సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు మాత్రమే. ఓకేనా? అటువంటి టైంలో మన వెస్టేజ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ ఆలోచన ప్రకారము మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ సోర్స్. వాళ్ళు అది ముందే ఆలోచించారు, ఒక సెకండ్ సోర్స్ అనేది ఉండాలి. ఎటువంటి ఆపద వచ్చినా కానీ మన జీతం తోటి కాకుండా ఒక సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలి అని ఆలోచించిన వాళ్ళకి ఆ కరోనా టైంలో కూడా వాళ్ళకి వాళ్ళ అవసరాలు తిని వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కరెక్ట్ గా 10వ తారీఖుకే వచ్చి వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయండి. సో ఆ ఒక్క నీడ్ కోసము మనం చేసేది, మన అవసరాలు ఏది తీర్చుకోవాలన్నా కానీ మనం చేసే ఉద్యోగం మీద సరిపోదండి. సో దానికోసం ప్లాన్ బి అనేది కావాలి. సెకండ్స్ అసలు అవసరం ఏమేమి అవసరాలు ఉంటాయి? జనరల్ గా మనీ నీడ్ ఉంటుంది, బైక్, కార్ కావాలి, ఇల్లు, ఒక రెస్పెక్ట్ అనేది కావాలి. అందరం కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా వెకేషన్స్కి వెళ్ళాలి. మెయిన్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, హెల్త్ ఉండాలి. ఇవన్నీ అనుభవించాలంటే మెయిన్ హెల్త్ ఉండాలి. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతున్నాయండి? ఒక వెస్టేజ్ లో తప్పితే ఇవి బయట ఎక్కడైనా మనం చేసే ఉద్యోగంతో వీటన్నిటిని ఏమన్నా మనము ఎంజాయ్ చేయగలుగుతున్నాం. దీంట్లో కొన్ని నీడ్స్ మాత్రమే మనం మన ఉద్యోగం పరంగా చూసుకోగలం, కానీ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఇది ప్రతి ఒక్క మనిషి డ్రీము. ఈ 8 ఫొటోస్ లో ఉందండి. ప్రతి ఒక్క మనిషికి అవసరమైన డ్రీమ్ ఇది. ఈ 8 మనకి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మనము వెస్టేజ్ ఒక మెయిన్ సొల్యూషన్ మాత్రం వెస్టేజ్. అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు జనరల్ గా అవును మీరు చెప్పింది నిజమేను. సింగిల్ ఇన్కమ్ తోటి ప్లాన్ ఏ తోటి అవ్వదు. ప్లాన్ బి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇన్వెస్ట్ చేస్తాను అని కొంతమంది అనుకోవచ్చు. ఇన్వెస్ట్ చేయటము, ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే ఓపిక ఉన్నప్పుడు ఒక ఐడియా ఉండాలి, దానికి ఒక నాలెడ్జ్ ఉండాలి, ఏది పెట్టాలి ఏ బిజినెస్ అనేది, ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎఫర్ట్స్ ఉండాలండి. ఎఫర్ట్స్ అండ్ రిస్క్. ఇప్పుడు పెట్టింది దాంట్లో ప్రాఫిట్ ఎలా చూసుకుంటామో లాస్ వచ్చినా బేర్ చేసే ఓపిక అనేది అందరికీ ఉండాలి. ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము అంటే కాంపిటీషన్ కంపల్సరీ ఉంటుందండి. ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ ఉందంటే పక్కన 100 ఉంటాయి, వాటితో పోటీ పడాలి. ఒక రైస్ షాప్ ఉందంటే దాంట్లో 100 ఉంటాయి, పోటీ పడాలి. ప్రతి ఒక్కటి ఈ లోకల్లో కాంపిటీషన్ లేనిది ఏదీ లేదు. అట్లాంటి కాంపిటీషన్ నుంచి నెగ్గగలమా ఫస్ట్ అది చూసుకోవాలి. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా చూడాలన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మాత్రమే ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇదంతా రిస్క్ పెట్టలేము, చేయలేము, బట్ మనకి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఎలా అవుతాయి? నెక్స్ట్ స్లైడ్ చూడండి. వితౌట్ డిస్టర్బ్ యువర్ జాబ్ అండి. మనం వెస్టేజ్ లో జాయిన్ అవ్వటం వల్ల మన ఫ్రీ లోనే చేసుకుంటున్నాం కదా, మన జాబ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. మన జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా సరే డిస్టర్బ్ అవ్వకుండా మనము మన సెకండ్ ఇన్కమ్, సెకండరీ సోర్స్ అనేది మనం జనరేట్ చేసుకోగలిగే ఒక బెటర్ ఆపర్చునిటీ ఏదన్నా ఉంది అంటే అది వెస్టేజ్. ఎలా అంటే చేంజ్ యువర్ షాప్ బైయింగ్ హ్యాబిట్ అన్నమాట. ఏంటంటే మనకి చాలా మంది మన లీడర్స్ లో కొంతమంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీనిలో జాయిన్ అవుతారండి. జాయిన్ అయ్యి కొన్ని మాత్రమే, ఇప్పుడు పేస్ట్ సోపు ఇక్కడ కొంటాము, కుకింగ్ ఆయిల్ పక్క దాంట్లో కొంటాము అని మనలో మనమే ఇది అయిపోతాం అనమాట. అలాంటిది అలా కాకుండా ప్రతి ఒక్కటి దీంట్లో కొనటం ఒక హ్యాబిట్ గా పెట్టుకోండి, ఒక అలవాటు. మనం షాప్ కి వెళ్ళాలి అంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్ లోనే తీసుకోవాలి.
అలా ఒక హ్యాబిట్ పెట్టుకుంటే మనం ఆటోమేటిక్ గా షాప్ అనేది చేంజ్ అయిపోతామండి. అప్పుడు మన లైఫే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. చేంజ్ షాప్ చేంజ్ లైఫ్. మన మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయో అవి అన్ని ఒక మనము వెస్టేజ్ లో తీసుకోవటం వల్ల షాప్ అనేది చేంజ్ అవుతుంది. షాప్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే స్టార్ట్ వేర్ యు ఆర్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. యూజ్ వాట్ యు హ్యావ్. ఏమి మీకు ఏ కొనగలిగితే అక్కడి నుంచే కొనండి. మీ మీద బర్డెన్ అయితే ఎక్కువ అనేది ఇక్కడ ఏమి ఉండదండి. మా దగ్గర 300 పీవీ చేయాలి, 400 పీవీ చేయాలి అలా కాదండి. ఇక్కడ మనకి ఈ మంత్ లో ఆఫర్ ఏంటండి, 650కి ఒక సోప్ అనేది మనం ఫ్రీ ఇస్తున్నాం. సో ఎవరు ఓపిక వాళ్ళది. 650 నుంచే స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి బిజినెస్ 650 నుంచే స్టార్ట్ చేయండి. డూ వాట్ యూ కెన్. మీరు ఎంత చెయ్యగలరో అంత అది బిజినెస్ అన్నమాట. అంతేగాని మైండ్ తీసేసుకుని ఇది నా వల్ల కాదు చేయలేను అనుకోవటానికి ఏం లేదండి. 650 రూపీస్ అంటే మనం ఈజీగా మనం బయట షాప్ లోకి దీనిలోకి చేంజ్ అసలు ఏంటి అనేది చూడటానికి యాజ్ ఏ స్టార్టింగ్ పర్సన్ అయినా సరే చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటేనే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ప్రోడక్ట్స్ అనేవి అర్థమవుతుంది. అసలు ఏమి ప్రోడక్ట్స్ అనేవి అర్థం కాకుండా ఇక్కడ డైలీ ఎసెన్షియల్స్ చూడండి. ఒక బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, ఫేస్ వాష్, సోపు, షాంపూ, పౌడర్, డియోడ్రెంట్, కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ, డిటర్జెంట్ పౌడర్స్, ఇవన్నీ డైలీ ఎవ్రీ మంత్ మనకు కావాల్సినవి కదండి. ఈ ఏం కొనాలి అసలు, ఇది ఎలా స్టార్ట్ చేయాలి, వెస్టేజ్ లో ఏం కొనాలి అని అవ్వని వాళ్ళకి ఈ నీడ్స్ అనేవి డైలీ ఉన్నాయి కదా, ఇవన్నీ మన దాంట్లో దొరుకుతున్నాయి కదా. సో స్టార్ట్ చేసే బిజినెస్ ఏదో డైలీ ఎసెన్షియల్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మన లైఫ్ ఏమైనా మారుతుందేమో చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒక సోప్ అయినా ఒక పేస్ట్ అయినా, కొంతమంది ఏంటంటే అండి నాకు తెలిసి అనుకుంటున్నప్పుడు నా టీం మెంబర్స్ లోనే విన్నాను ఏంటంటే ఆ ఒక సోప్ కోసం మళ్ళీ మీ వెస్టేజ్ లో ఏం కొనాలి, ఒక సోపే కదా, ఒక సోపే ఏముంది అక్కడ, అక్కడ ఒక సోప్ లేదు కదా. మన డైలీ ఎసెన్షియల్స్ అన్ని ఉన్నాయి దాంట్లో. మనకు లేనిది ఏంటి దాంట్లో, కందిపప్పు, మినపప్పు, ఉప్పు, కారాలు తప్పితే మిగతా అన్ని ఉన్నాయి కదా. అవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. అండ్ ఇక్కడ చూడండి, వేర్ డూ యూ హ్యావ్ ఫర్ షాపింగ్. ఎక్కడ చేస్తున్నారు ఆ ఒక్క సోపే. ఓకే, ఒక్క సోప్ కి వెస్టేజ్ దాకా రానవసరం లేదు. అదే ఒక్క సోప్ కోసం డిమార్ట్ కి వెళ్తున్నామా, బిగ్ బజార్కి వెళ్తున్నామా, రిలయన్స్ కి వెళ్తున్నామా, ఆ ఒక్క సోపు అక్కడ కొంటానికి మన వెస్టేజ్ లో కొనడానికి తేడా ఏముందనేది ఇక్కడ చూడండి. బాగా పేరు వెస్టేజ్ లో వచ్చేసి ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మనకి ప్రోడక్ట్స్ ఎన్ని ప్రోడక్ట్స్ మనకి లేని తప్పితే నియర్లీ 360+ ప్రోడక్ట్స్, 400 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ ఉంది. మన డిమార్ట్ లో వీటిలో ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా? బిగ్ బజార్ లో కానీ ఏదో పండగ ఆఫర్ అయితే మాత్రము డిస్కౌంట్ అనేది ఎక్కడా ఉండదు. ఇన్కమ్ అనేది అండ్ లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. ఇదే పేస్ట్ సోప్ ఇక్కడ కొనాలా అని ఆలోచించే ప్రతి ఒక్కరికి అదే పేస్ట్ సోప్ తోటి ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చేమో, అదే పేస్ట్ సోప్ తోటి ఒక ఇల్లు కట్టుకోవచ్చేమో. ఇవి మన లైఫ్ అనేది నిత్యావసరాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం బ్రతికున్నంత కాలం వాడాల్సింది ఈ నిత్యావసరాలేనండి. ఫోన్లు, కార్లు ఇవి కాదు. ఈ నిత్యావసరాల మీద మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలా డిపెండ్ అయి ఉందో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రజెంట్ మనం అందరం ఉన్నది ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఇన్నాళ్ళు చేసామన్నమాట. ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుందో ఫస్ట్ బొమ్మలో చూడండి. మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక పేస్ట్ అనేది తయారవుతుందండి. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ తీసుకుంటారు. హోల్సేలర్ నుంచి రీటైలర్స్ కి వెళ్తుంది. అక్కడ నుంచి కస్టమర్ కి వస్తుంది. అంటే కంపెనీ దగ్గర నుంచి మన దాకా రావాలి అంటే మధ్యలో వీళ్ళందరి చేతులు మారినాక మాత్రమే మన దగ్గరకు వస్తుంది. ఒక కంపెనీలో పేస్ట్ 40 రూపాయలకే తయారైంది అనుకున్నాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుంది, అది 100 రూపీస్ అవుతుంది. మరి 60 రూపీస్ ఏమైనాయండి? ఈ మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్
ఈ ముగ్గురు కాకుండా మనకు కనిపించని ఇంకో వ్యక్తి ఉన్నారు. మనము ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్తే తీసుకోవట్లేదు కోల్గేట్ పేస్ట్, ఒక హోల్సేలర్ చెప్తే తీసుకోము, ఒక రిటైలర్ చెప్తే తీసుకోము ఏ పేస్ట్ బాగుంది అనేది. మెయిన్ ఎక్కడ పోతుందంటే ఒక యాడ్ వలన. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారండి, సంతూర్ సోప్ యాడ్ ఇస్తారు. ఆ సోప్ వాడే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు నేను వాడాను, బట్ నేను తెలుసుకున్నాక ఇది ఒక లాజిక్ అనేది నిజమే కదా అనిపించింది. ఏంటంటే సంతూర్ సోప్ వాడితే మహేష్ బాబు అంత తెల్లగా అవుతామా అండి? ఇప్పటికి 30-40 ఏళ్ళ నుంచి వాడే వాళ్ళు ఉన్నారు కదా సంతూర్ సోపు. మరి మహేష్ బాబు కన్నా తెల్లగా అవ్వాలి, అవుతున్నామా మరి మనం? కానీ అవ్వట్లేదు. కానీ సోప్ అయితే వాడతాం, మహేష్ బాబు వాడాడు కదా, సో మనం కూడా ఆ కలర్కి వెళ్తామేమో అని అది వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏంటి, ఇంకా అలవాటు అయిపోయింది కదా ఇక అదే వాడదామని వాడేవాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ప్రమోషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ మెయిన్ ఈ ప్రొడక్ట్స్ కి యాడ్స్ వల్ల జరుగుతుందండి. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్. మా తాత వాళ్ళు అక్కడ కొన్నారు, మేము అక్కడ కొంటాము, మా పిల్లలు అదే షాప్ లో కొంటున్నారు, నియర్ బై షాప్స్, లేదంటే డిమార్ట్. ఇలా చూస్ చేసుకుని వెళ్తున్నామే గానీ అసలు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ కానీ ఏది చెక్ చేయం. యాడ్స్ చూసాము, కొనుక్కుంటున్నాం. అది ట్రెడిషనల్ మార్కెటింగ్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో అదే పేస్ట్ 40 రూపీస్కే మనకి తయారవుతుంది, కానీ మన దగ్గరకు వచ్చేసరికి అదే 100 రూపీస్ అవుతుంది. మరి ఆ 60 రూపీస్ ఏమవుతున్నాయి అంటే అవి తిరిగి మనకే వస్తున్నాయి. అది ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి గౌతమ్ గంబాలి గారు మన ఎలా డిజైన్ చేశారా అనేది విజన్ ఒకటి, మిషన్ అనేది ఉంటుంది. గౌతమ్ బాలి గారు June 2, 2024 లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారండి, వెస్టేజ్ అనే కంపెనీని. సో దీని యొక్క విజన్ ఏంటంటే టు హెల్ప్ పీపుల్ టు లివ్ లైఫ్ ఆన్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ఏంటంటే మనము జీవించేది ప్రతి ఒక్కటి మన ఒక ఓన్ ఇన్కమ్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ అన్నమాట. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి వాళ్ళైనా సరే, చదువు ముఖ్యం కాదండి, ఎటువంటి వారైనా కానీ జీవించే విధంగా టర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. మిషన్ అనేది ఏంటంటే దీని యొక్క టు గ్రో టు గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ఏ బెంచ్ మార్క్ టు డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయండి, అటువంటి వాటి నుంచి కూడా మన కంపెనీ అనేది, నెక్స్ట్ స్లైడ్, మన కంపెనీ అనేది టాప్ పొజిషన్ లో ఉంది అంటే దానిలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ఉన్న క్వాలిటీ అండి. క్వాలిటీని డిపెండ్ చేసుకుంటేనే ఆ బెంచ్ మార్క్ అనేది మనం సాధించగలం ఎప్పుడైనా కానీ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన ఇండియాలోనే నెంబర్ 1 ర్యాంక్ లో ఉందండి వెస్టేజ్ అనేది. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు June 2, 2024 లో స్టార్ట్ చేసినప్పుడు 6 మెంబర్ తో స్టార్ట్ అయ్యిందండి. 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈ రోజుకి 3.5 crores డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. 3500+ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆ రోజుల్లో ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయండి. 2 DLCPs తోటి రన్ అయ్యింది. ఇప్పుడు మనకి అందుబాటులో ప్రతి ఒక్క 5 to 10 కిలోమీటర్స్ కి ఒక స్టోర్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. ప్రోడక్ట్స్ 350+ ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అప్పుడు 2 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ, ఒక కంపెనీ యొక్క విజన్ ఉంది, ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఉంది అని తెలియటానికి మెయిన్ రీజన్స్ ఇవేనండి. ఆరుగురు ఎక్కడ, 3.5 crores పీపుల్ ఎక్కడండి, 2 ప్రోడక్ట్స్ ఎక్కడ, 350+ నియర్లీ 400 ప్రోడక్ట్స్ ఉన్నాయి కేటగిరీస్, 18 కేటగిరీస్ లో. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ 9 అదర్ కంట్రీస్ లో మన ప్రోడక్ట్ అనేది వాళ్ళకి ఎగుమతి చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవి మనం ఎప్పుడైనా కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి మన వాళ్ళు ఎవరైనా, అక్కడ నివసించే వాళ్ళు ఎవరైనా మనకు ఒక షాంపూ చేస్తేనే అబ్బా ఇది ఫారిన్ బ్రాండ్ అనుకుంటాం. అటువంటిది మన దేశం నుంచి వాళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అది ఫారినే. ఇక్కడ ఈ దేశం కూడా వాళ్ళకి ఫారిన్ తోటి సమానం కదండి. ఇండియా వాళ్ళు అక్కడ గర్వంగా చెప్పుకోవచ్చు ఇది మా ఇండియా నుంచి వచ్చింది అని, గర్వంగా కూడా చెప్పుకుంటారన్నమాట. నెక్స్ట్ స్లైడ్.
గ్లోబల్ రికగ్నైజేషన్ అండి. ఇది మనకి మన కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్తే ఈ సర్టిఫికేషన్ అనేది మనకు దొరుకుతుందండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మనకి 2021 లోనే వరల్డ్ వైడ్ గా మనది 36th పొజిషన్ లో ఉంది. సో అండ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ లో 5th ర్యాంక్ లో ఉందండి. మన కంపెనీ అనేది ఇండియాలోనే నెంబర్ 1 అని చెప్పుకోవటానికి ఈ 2 సర్టిఫికేషన్స్ చాలా అవసరం అవుతాయి. మనం ఎవరైనా హోమ్ ప్లానింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్పుకోవటానికి ఇది యూజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ స్లైడ్. మనకి మెయిన్ మన కంపెనీ గ్రోత్ అనేది మెయిన్ ఏంటంటే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అండి. హెల్త్ కేర్ మెయిన్ ఒక మనిషి ఎదగాలి అనే ఆశ ఉంటుంది, కానీ ఆరోగ్యం లేనిది ఎటువంటి ఎదుగుదల ఉండదండి. ఆ ఆరోగ్యం అనేది మెయిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే గివ్స్ యువర్ బాడీ న్యూట్రిషన్. మన బాడీలో న్యూట్రిషన్స్ కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హెల్త్ సప్లిమెంట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇమ్యూనిటీ బూస్టర్స్ కావాలన్నా, డిసీజెస్, డెడ్లీ డిసీజెస్ కూడా మన దాంట్లో ఉన్నాయండి. బాడీ డిటాక్సిఫై చేయడానికి, నార్మలైజ్ చేసుకోవటానికి బాడీని, అండ్ పిల్లలకి కావాల్సినవి ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఇక్కడ సప్లిమెంట్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్లైడ్. ప్రోడక్ట్స్ అండి, మన దగ్గర 360+ ప్రోడక్ట్స్ అన్నాం కదా. ఈచ్ కేటగిరీలోని ఉన్న ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ. అగ్రి ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ గా సంబంధించినవి ఉన్నాయి. హెల్దీ ఫుడ్ అన్నమాట, పిల్లలకి చాక్లెట్స్ కానీ, టీ, స్నాక్స్ కానీ, అండ్ బ్రేక్ఫాస్ట్ సెర్లా ఇవన్నీ ఉంటాయి. ఓరల్ కేర్ వచ్చేసి పేస్ట్లు, బ్రష్లు ఇవి ఉంటాయి. హెయిర్ కేర్ కి వచ్చేసి మన జుట్టుకి హెల్దీగా ఉండటానికి కండిషనర్స్, హెయిర్ ఆయిల్స్, షాంపూస్, ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. ఇవి బయట కాస్మెటిక్స్ యూజ్ చేసేవాళ్ళండి. ఇవి మన దగ్గర న్యాచురల్ గా ఉంటాయండి. ప్రతి ఒక్కటి న్యాచురల్ గా ఉంటుంది. నాకు తెలిసిన మా నైబర్ ఒక కూడా బయట ఫేషియల్స్ ఇవన్నీ చెప్పేసి బయటకు వెళ్ళారంట. తనకి ఫేస్ అంతా ర్యాషెస్, కాలినట్టుగా గాయాలయ్యి వచ్చింది. అటువంటి ఆవిడకి నేను మన దాంట్లో ఉన్న నీమ్ క్యాప్సిల్ను అండ్ ఒకటి ఫేస్ క్రీమ్ ఒకటి ఇచ్చామండి. దాంతో తనకి క్యూర్ అయింది అనమాట. సో బయట ఉండే ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క దాంట్లో కెమికల్ అనేది యాడ్ అవుతుందండి. మనది అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే స్కిన్ అనేది బేబీ స్కిన్ ఎంత డెలికేట్ గా ఉంటుందో మన స్కిన్ కూడా అలా అంతే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అలాగే వెహికల్స్ అండి, వెహికల్స్ కి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఉంది కదా, ఈ మ్యాచ్ డ్రైవ్ మనము కొన్నిటి వరకే చూస్తున్నామండి. మ్యాచ్ డ్రైవ్ ఇలాంటివి ప్రమోట్ చేయటం కొంచెం తక్కువగానే చేస్తాము. బట్ దాని గురించి ఇక్కడ తెలుసుకోగలిగితే మాత్రం దీన్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవడానికి ఉంటుంది. మ్యాచ్ డ్రైవ్ అనేది నానో ఇంజిన్ ఈజ్ యాడెడ్ ఫర్ ద ఇంజిన్స్. ఇంజిన్ ఆయిల్ లో దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. 30 ml తగ్గించుకుని మనం ఇంజిన్ ఆయిల్స్ లో యాడ్ చేసుకుంటే దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇంజిన్ లైఫ్ అనేది పెరుగుతుందండి. పికప్ ఎక్కువ రోజులు వస్తుంది. ఆల్రెడీ బోరింగ్ వచ్చేస్తుంది అన్న బండికి కూడా మన మ్యాచ్ డ్రైవ్ అనేది ఒకసారి ఇస్తే గనక 30,000 కిలోమీటర్స్ వరకు ఇది పనిచేస్తుంది అనమాట. దానిలో వచ్చే నాయిస్ కానీ, సౌండ్ కానీ, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ స్మూత్ అయిపోతాయి అనమాట. మళ్ళీ కొత్త బండి ఎలా అయితే పికప్ ఇస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది. 2 వీలర్స్ కి వచ్చేసరికి అండి 5 to 10 కిలోమీటర్స్ మైలేజ్ అనేది అధికంగా వస్తుంది. అది 4 వీలర్స్ కి వచ్చేసేసరికి 5 to 6 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుందండి. అండ్ ఇది కొంతమంది డౌట్ అన్నమాట, అమ్మో మా కొత్త కార్లు ఇవన్నీ వేసుకుంటే ఏమవుతుందో ఇంజన్ అంటానికి. ఇక్కడ ఈ కార్నర్ లో మీరు ఒకటి చూడండి, మ్యాచ్ డ్రైవ్ నానో ఇంజనీర్స్ సర్టిఫికేషన్స్. మన ఇంజన్ ఆయిల్ ని ఈ కంపెనీస్ అన్ని టెస్ట్ చేసినాయండి. ఆడి ఉంది,
బెంజ్ ఉంది, టయోటా ఉంది, హోండా, కియా, హుండాయ్ వీళ్ళందరూ టెస్ట్ చేసి సర్టిఫైడ్ చేశారండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కటి మంచిదే అని సర్టిఫై చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు వాడుతున్నారు. సో మనం కూడా దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇందాక చెప్పాను కదండి, బిజినెస్ ప్లాన్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో మనకి 60% అనేది మనకి ఎలా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, మనము జనరల్ గా రెగ్యులర్ గా ఎవరైనా సరే ట్రెడిషనల్ మార్కెటింగ్ మీ నియర్ బై షాప్స్ ఆర్ డిమార్ట్స్ కంపేర్ టు వెస్టేజ్ అన్నమాట. వెస్టేజ్ ఆర్ అదర్ మార్కెట్స్. ఫస్ట్ పాయింట్ చూడండి, డిస్కౌంట్ అండి. ఏదైనా సరే రెగ్యులర్ షాప్స్ లో మీరు ఎక్కడికైనా వెళ్తే 5 to 10% డిస్కౌంట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంఆర్పి రేట్ల మీదే అధికంగా వేసి ఎంఆర్పి రేట్లకే ఇవ్వచ్చు మీకు. అదే వెస్టేజ్ లో అయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 5 to 10% డిస్కౌంట్ ఉంటుందండి. అది ఎప్పటి దాకా ఉంటుందో ఆ డిస్కౌంట్ మనం ఐడి తీసుకున్న రోజు బిగిన్ చేసి లైఫ్ లాంగ్ మనకి ఆ డిస్కౌంట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఏదో ఫెస్టివల్స్ కి ఇచ్చి ఆపేస్తున్నట్టు కాదు, మనం ఐడి తీసుకున్న రోజు నుంచి లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. క్యాష్ బ్యాక్ అనమాట. క్యాష్ బ్యాక్ మనం ఏదైనా షాప్ లో తీసుకుంటే వస్తుందా అండి? 10,000 పెట్టి కొన్నా గానీ అంటులు తోమే పీచు కూడా ఇవ్వరు అనమాట. అది బయట. అదే మన వెస్టేజ్ లో అయితే క్యాష్ బ్యాక్ వచ్చేసేసరికి 5 to 16% వరకు వస్తుందండి క్యాష్ బ్యాక్. అది 5% లో ఉన్న వాళ్ళకి 150 రూపీస్ ఉంటుంది. అదే 16% లో ఉన్న వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది అనమాట. ఫ్రీ ప్రోడక్ట్స్ అండి. ఫ్రీ ప్రోడక్ట్స్ అంటే 5 to 10% ఆర్ ఫెస్టివల్స్ కి మాత్రమే ఉంటుంది. ఫెస్టివల్స్ లో ఏదైనా 1+1 ఆఫర్, తన దగ్గర స్టాక్ ఎక్కువ ఉంటే అన్న ఇవ్వాలి, స్టాక్ ఎక్స్పైర్ అవుతుంది అంటే, లేదంటే ఏదన్నా కొత్తగా ఇన్వైట్ చేయాలి అన్నప్పుడన్నా ఆఫర్ అనేది ఫ్రీ ప్రోడక్ట్ అనేది పెడతారు. అదర్వైజ్ ఎటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఉండదు. మనం ఎంత బిల్ చేసినా గానీ ఎటువంటి ఫ్రీ ప్రోడక్ట్ అనేది రెగ్యులర్ షాప్స్ లో మాత్రం ఉండదు అనమాట. అదే మన వెస్టేజ్ లో చూసుకోండి, 650 రూపీస్ పెట్టుకున్నా గానీ ఒక సోప్ అనేది ఫ్రీ ఇవ్వటం అనేది జరుగుతుంది 650 రూపీస్ గా. అది మనది ప్రతి నెల వాళ్ళు రిలీజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది షార్ట్ అనేది. 100 PV క్యాలిక్ చేసుకుంటే 3000 రూపీస్ కి 300 రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ అప్ టు 2 to 18th డేట్ లోపు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి ఫ్రీ ప్రోడక్ట్ అనేది అయితే ఉంటుంది అనమాట. గ్యారంటీ ఉంటుందా? ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నాము బయట మార్కెట్ లో, గ్యారంటీ ఉంటుందా? అసలు అది వాడచ్చా లేదా అనేది మనకు తెలీదు. బట్ దాని మీద గ్యారంటీ, ఇది మాకు పడకపోతే ఏం చేయాలండి, సోపే ఉంది, ఈ సోప్ నాకు పడకపోతే గ్యారంటీ ఉందంటే ఎందుకు ఇస్తామండి గ్యారంటీ అంటారు. అదే మన దాంట్లో 100% రిటర్న్ పాలసీ ఉంది. ఎవరన్నా తీసుకుంటారండి, సోపే ఉంది, ఇంటికి తీసుకెళ్ళి వాడతాము, వాడినాక దీన్ని మేము తీసుకుంటాము అని ఏ షాప్ అయినా చెప్తుందా? అది ఎక్కడ ఉండదు, ఒక వెస్టేజ్ లో తప్పితే. ఎందుకంటే దమ్మున్న ప్రోడక్ట్ మంది, మనం ఎటువంటి కెమికల్స్ దాంట్లో యూస్ చేయట్లేదు. సో ఎటువంటి హార్మ్ఫుల్ ఉండదు. అందుకే అంత డేర్గా మీకు పడకపోతే మేము తీసుకుంటాం 30 days లోపు ఏ ప్రోడక్ట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ ని మేము రిటర్న్ తీసుకుంటాము అని కంపెనీనే మనకు అంత పెద్ద భరోసా ఇచ్చినప్పుడు వాడటానికి మనకి అభ్యంతరం ఉండదు. స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయా అంటే, రెగ్యులర్ షాప్స్ లో ఎటువంటి ఆఫర్స్ అనేవి ఇవ్వరండి. కాకపోతే రేట్లు పెంచేసుకుని ఫెస్టివల్స్ టైంలో ఏదైనా 1+1 ఆఫర్ ఇవ్వచ్చు. అదే మన దాంట్లో వచ్చేసి స్పెషల్ ఆఫర్ ఏంటండి, సిఎన్సి ఆఫర్ అన్నమాట. సిఎన్సి అంటే మనము కంటిన్యూస్ గా 4 months, ఈ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అయితే బయట ఎక్కడా ఉండదండి. 4 నెలలు కొనండి, 5వ నెల మేము ఫ్రీ ఇస్తామని ఎవ్వరూ చెప్పరు. ఎప్పుడైనా కానీ అప్పు తీసుకున్నా కానీ 5వ నెల కాకపోయినా 6వ నెల అయినా కానీ మనం తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలి. అదే సంవత్సరం పొడుగున్న డిమార్ట్ లో కొంటున్నారు, మీరు ఈ నెలలో ఫ్రీ తీసుకోండి అని ఏ ఒక్కరూ చెప్పరు. అదే మన వెస్టేజ్ లో అయితే ఎవ్రీ 4 months కి ఒకసారి, అంటే సంవత్సరానికి మనము 3 సార్లు తీసుకుంటున్నాం అనమాట. ఎవ్రీ 4 months కి ఒకసారి మీరు మీరు 2000 PV 60 PV చేసినట్లయితే గనక ఓచర్ మీద మనకి ఎటువంటి అధికారం ఉండదు. కంపెనీ ఏది ఇస్తే
ఆ ఫ్రీ ప్రోడక్ట్ మనం తీసుకుంటాం 1250 రూపీస్. అదే మనము 100 పీవీ చేసుకున్నట్లయితే ఎవ్రీ 4 months ఒకసారి మనకి ఓచర్ అనేది వస్తుంది. దాంతో మనం ఏదైనా కానీ ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రమోట్, షేర్, రికమెండెడ్, రిఫర్. ఇది ఇది జనరల్ మార్కెట్ లో ఎవరు చేస్తారండి ఇవన్నీ? ప్రమోట్ చేయాలి అంటే ఒక వ్యక్తి ఉండాలి, షేర్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ షాప్స్ ఇంకోటి ఉంటుంది, రిఫర్ చేయాలి ఇంకోళ్ళకి, రికమెండ్ చేయాలంటే యాడ్స్ ఉంటాయి. అవన్నీ ఏవి మనకి ఇక్కడ ఉండవు. ఎడిషనల్ ఇన్కమ్ ఫర్ లైఫ్ లాంగ్ అనమాట. ఇవన్నీ మనం చేసుకుంటే మన బెనిఫిట్ ఏంటండి? మనము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఒక అడిషనల్ 16% దాటిన తర్వాత నుంచి మనము కంపెనీలో యాజ్ ఎ పార్ట్నర్ గా ఉంటాం అనమాట, డైరెక్టర్స్ అవుతున్న కాడ నుంచి. దానికి ఒక ఉదాహరణ చూడండి. విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. యాజ్ ఏ క్రికెటర్ గా తను ఎర్న్ చేసే మనీ, సంపాదించే మనీ ఏంటంటే 19 కోట్లు మాత్రమే క్రికెట్ నుంచి తన్నే సంపాదిస్తారు. మరి విరాట్ కోహ్లీ అంటే ఎవరికి తెలుసండి? ఎవరు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? ఆయన ఒక క్రికెటర్ అనే తెలుసు మనకు. ఆ క్రికెట్ నుంచి వచ్చే మెయిన్ ఇన్కమ్ ఎంత ఆయనకి? 19 కోట్లే. కానీ ఆయన నెల ఇన్కమ్ వచ్చేసి 140 కోట్లు అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా 121 తను చేసే యాడ్స్ మీద తను 121 కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఇంత పెద్ద క్రికెటర్స్ కే సెకండ్ ఇన్కమ్ కావాలి అని అనిపించి వాళ్ళు అనదర్ వే ఎత్తుక్కున్నారు. వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ యాడ్స్ అనేవి చేయటం వల్ల వాళ్ళ ఇన్కమ్ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది చెప్పండి? 100 రెట్లు ఎక్కువ ఉంది. అది 10 రెట్లు ఎక్కువ ఉంది. సో వాళ్ళకే ఒక థాట్ వచ్చింది, సెకండ్ సోర్స్ అనేది ఉండాలని. వాళ్ళలాగా మనం కూడా ఒక సెకండ్ సోర్స్ మనకి కావాలి అని చెప్పేసి ప్లాన్ బి ప్రకారము మనము వెస్టేజ్ లో జాయిన్ అయ్యి మనది మనం సంపాదించుకుంటూ చేస్తే ఒక సపరేట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకంటూ మన టాలెంట్ మీద మనం ఉండొచ్చు అనమాట. దీంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రోడక్ట్ అనేది బై చేయాలండి. ఫస్ట్ బై చేయటం అంటే మనము ఒక 30 రూపాయలు మనం వెస్టేజ్ లో పెడుతున్నాము, ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఆ 30 రూపాయలకి ఒక పీవీ వస్తుంది అన్నట్టు. ఓకేనా? అలాగే 100 పీవీ చేయాలి అంటే ఒక 3,000 to 3,500 రూపీస్ అనేది మనం ఇన్వెస్ట్ చేసినామంటే ఒక 100 పీవీ వస్తుంది అనమాట. ఇది యూస్ చేస్తాము, షేర్ చేస్తాము. షేర్ చేసినాక మన జాయిన్ అవుతాం. ఏ అనే పర్సన్ ని నేను జాయిన్ అయ్యి నేను ఒక 100 పీవీ తీసుకున్నానండి. నెక్స్ట్ నా కింద బి అనే ఒకతన్ని జాయిన్ చేసుకుని తను ఒక 100 పీవీ చేశారు. నెక్స్ట్ ఆ బి మళ్ళీ ఇంకొక పర్సన్ ని జాయిన్ చేసుకుని సి అనే పర్సన్ ని జాయిన్ చేసుకుని ఒక 100 పీవీ చేశారు. ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన 100 పీవీనే కదండి. తర్వాత ఏ చేసినాక నాకు చూడండి యాడ్ అయింది, ఏ ప్లస్ బి అయింది. సో లాస్ట్ లో సి 100 పీవీ చేసినాక అది బికి యాడ్ అవుతుంది, ఏకి యాడ్ అవుతుంది. సో బెనిఫిట్ అనేది ఇలా వస్తుంది. ఇలా చేసుకోవటం వల్ల మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే మనము మెయిన్ కస్టమర్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మన డౌన్ లైన్స్ అనేది ఇంపార్టెంట్. తర్వాత పవర్ ఆఫ్ రిజిస్టర్ కస్టమర్ నెట్వర్క్ అన్నమాట. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. జియో వేస్టేజ్. జియో సిమ్ తీసుకుంటారండి. జనరల్ గా జియో సిమ్ తీసుకున్నప్పుడు సిమ్ మనం కొనుక్కోవాలి, దానికి రిజిస్ట్రేషన్ చేస్తాము. సిమ్ దానికి ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. ఎవ్రీ మంత్ దానికి రీఛార్జ్ చేస్తాము. సో ఒకళ్ళు తీసుకుని దాన్ని ఇంట్లో ఇలా స్ప్రెడ్ అవుతుంటూ ఒకళ్ళు ప్రతి నెల చేస్తూ ఉంటాము. అలాగే ఒక 100 మంది 100 రూపాయలు లెక్కన 100 మంది చేస్తే అది నెట్వర్క్ పెరుగుతుంది కదండి. సో అలాగే ఇక్కడ చూడండి, మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. రిజిస్ట్రేషన్ మనకు ఫ్రీగా దొరుకుతుంది. ఒక డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అనేది వస్తుంది. రీపర్చేజ్ ఎవ్రీ మంత్ అనమాట. ఎవ్రీ మంత్ మనకు కావాల్సినవి యూటిలిటీస్ అనేవి బయట షాప్ లో కాకుండా ఇక్కడ తీసుకోవటం వల్ల మనము కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో స్మార్ట్
కన్స్యూమర్స్ నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకుంటాయి. ఇక్కడ జియోది చూస్తే కనుక సిమ్ తీసుకుని ప్రతి నెల యూజ్ చేసుకుంటున్నందుకు మనకి ఏమన్నా ప్రాఫిట్ వస్తుందా? అది అంతా వెళ్ళి జియో కంపెనీకి వాళ్ళకే ప్రాఫిట్ వస్తుంది. అదే వెస్టేజ్ లో మనం తీసుకుని మనం 10 మందికి చెప్పడం వల్ల ఆ 10 మంది కూడా డెవలప్ అవుతున్నారు, వాళ్ళతో పాటు మనం డెవలప్ అవుతున్నాం. ఒక చిన్న సిమ్ నెట్వర్క్ లోనే ఇంత వేరియేషన్ ఉందండి. చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఒక సిమ్ తీసుకుంటే ఆ సిమ్ వల్ల మనకి జస్ట్ మాట్లాడటమే కానీ మనం ఏమి డెవలప్ అవ్వం. ఆ ఎవరైతే తనని చేశారో, డిజైన్ చేశారో వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఈ వెస్టేజ్ వలన మనము డెవలప్ అవుతున్నాం, మన ద్వారా వచ్చిన ప్రతి ఒక్క లీడర్ అనే వాళ్ళు డెవలప్ అవుతారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అది ఎలా డెవలప్ అవుతాం మనము, మనతో పాటు వచ్చిన వాళ్ళు అనేవి, ఈ 9 వేస్ ఇన్కమ్స్ అనేవి మనం తీసుకోవడం అనేది జరిగింది. రీటైల్ ప్రాఫిట్ అండి, 20 నుంచి 30% డిస్కౌంట్ అనేది మనం చూస్తున్నాము. పెర్ఫార్మెన్స్ బోనస్ అన్నమాట, మనం చేసిన ప్రతి ఒక్కటి, ఐ మీన్ క్యాష్ బ్యాక్ అనమాట. 5 to 16% క్యాష్ బ్యాక్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ డైరెక్టర్ బోనస్ అన్నమాట. మనము ఎప్పుడైతే దీంట్లో ఏంటంటే డెవలప్ అవ్వాలంటే మెయిన్ ఒకటే గుర్తుంచుకోవాలండి. ఎవరు 60,000 బిజినెస్ అనేది మైండ్ లో పెట్టుకోవాలి. మన కింద కానీ మనం కానీ ఎవరైనా సరే, ఎవరు 60,000 బిజినెస్ వాళ్ళు డెవలప్ చేసుకున్నప్పుడే డైరెక్టర్ గా మనం దీంట్లో కొనసాగుతాం అనమాట. ఫస్ట్ 2001 పీవీ వచ్చినప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అవుతామండి. అప్పుడు 15% మనకి కంపెనీలో నుంచి 3% అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి మనము 16% వరకు మనం ఒక కస్టమర్ గానే తీసుకుంటామండి. ఎప్పుడైతే మనం డైరెక్టర్ లెవెల్కి వెళ్ళామో అప్పుడు మనము కంపెనీ, గౌతమ్ బాలి గారిని మనల్ని ఎలా చేశారంటే డిస్ట్రిబ్యూటర్ లాగా కాదండి, ఒక పార్ట్నర్ లాగా మనకి కంపెనీలో నుంచి 3% అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ఎల్ఓబి వచ్చినప్పుడు, ఎల్ఓబి క్రియేట్ అయినప్పుడు 18% విత్ టీబీబీ తోటి వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్. ఇక్కడ వచ్చేసి చూడండి, విత్ టీబీబీ రావాలి అంటే బ్రాంజ్ డైరెక్టర్ గా మనము విత్ 2000 జనరల్ గా బ్రాంజ్ డైరెక్టర్ 2001 పీవీ ఉంటే సరిపోతుంది. విత్ టీబీబీ వచ్చేసరికి 2600 పీవీ అనేది ఉండాలి. అది మన కింద సిల్వర్ డైరెక్టర్ గా, మనం సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాం, మన కింద బ్రాంజ్ ఉన్నప్పుడు 2001 పీవీ సైడ్ వాల్యూమ్ అనేది ఉండాలండి. యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు 1800 పీవీ విత్ టీబీబీ కండి నేను ఈ పాయింట్స్ చెప్పేది. 1800 పీవీ అనేది మ్యాండేటరీ అనమాట. అప్పుడు మనము 3% టీబీబీలో 3% అనేది మనం ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ స్లైడ్. అలాగే 9 వేస్ ఇన్కమ్ లో కార్ ఫండ్ అనేది వస్తుందండి. ఈ కార్ ఫండ్ అనేది మనం క్రౌన్ డైరెక్టర్ కార్ ఫండ్ అనేది తీసుకుంటాము. హౌస్ ఫండ్ అనేది యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు తీసుకుంటాము. కార్ ఫండ్ రావాలి అంటే మన కింద 3 బ్రాంజ్ డైరెక్టర్స్ ఉండాలండి. ఈ 3 బ్రాంజ్ డైరెక్టర్స్ ఉండాలి. సైడ్ వాల్యూమ్ వచ్చేసి 1001 పీవీ ఉంటుంది. అలాగే క్రౌన్ డైరెక్టర్ గా ఉండాలి అంటే మన కింద 6 బ్రాంజ్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు మనం క్రౌన్ డైరెక్టర్ అవుతాం అనమాట. అండ్ లాస్ట్ ది యూసిడి అండి. ఈ దీనికి ఎలైట్ క్లబ్ బోనస్ అనేది మనకి యూసిడి డియూసిడి వాళ్ళకి ఈ బోనస్ అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, తన పేరు వచ్చేసేసి కార్తీక్ దర్శి అండి. కార్తీక్ దర్శి తన ఫస్ట్ ఇన్కమ్ చూడండి, ఫస్ట్ మంత్ ఇన్కమ్ 178 అండి. సెకండ్ మంత్ వచ్చేసి 734. విత్ ఇన్ 6 months లో తను 53,995 రూపీస్ అనేది బిజినెస్ అనేది చేశారనమాట. కన్సిస్టెన్సీ గ్రోత్ ఇన్ బిజినెస్ అన్నమాట. తను ఒక 6 months లోనే తన పెర్ఫార్మెన్స్ అనేది ఇంతగా డెవలప్ చేసుకుంది. లాస్ట్ స్లైడ్. పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది 53,000 తీసుకుని తను యూత్ ఐకాన్ గా ఉన్నారండి. అలాగే లేడీస్ కి ఇన్స్పిరేషన్ గా మిస్ పూర్ణిమ సింగ్ అండి. మేడం వచ్చేసి ఫస్ట్ మంత్ లో 2,600 తీసుకున్నారు. తను 6 months లో 2,37,780 రూపీస్ అనేది
ఇన్కమ్ అనేది ఎర్న్ చేశారండి. వీళ్ళందరూ మనం ముందు మాట్లాడుకున్న స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి ఒక లేడీ ఐకాన్ గా నిలిచారండి ఈరోజు పూర్ణిమ సింగ్ గారు. నెక్స్ట్ స్లైడ్. అలాగే ఇక్కడ చూస్తే మన అప్లైనర్స్ అండి, ప్రశాంతి మేడం, బాలాజీ సారు, వాళ్ళు క్రౌన్ డైరెక్టర్ గా రికగ్నైజేషన్ తీసుకున్నప్పుడు పిక్ అండి ఇది. సో 2024 లో తీసుకున్నారు. ఎందుకు క్రౌన్ తీసుకోవాలి, వై క్రౌన్ అనేది? ప్రతి మన వెస్టేజ్ స్లోగన్ ఏంటండి? 1 year 1 lakh క్రౌన్ డైరెక్టర్. ఎందుకు క్రౌన్ డైరెక్టర్? స్టేబుల్ ఇన్కమ్ అండి. మెయిన్ మనము ఇంత కష్టపడేది ఆ ఇన్కమ్ కోసమే. అది మనము అప్పటి వరకు బ్రాంజ్ సిల్వర్ లో అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుందండి. టైం ఫ్రీడమ్ మనం ప్రతి ఒక్కరం ఎదురు చూసేదే దానికోసం కదా. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తామో తెలియదు, ఏ పని చేస్తున్నామో తెలియదు. ప్రతి ఒక్కరం టైం ఫ్రీడమ్ అయితే కంపల్సరీ కావాలి. మనం చేసే పనికి గుర్తింపు అనేది కూడా కావాలని కోరుకుంటాం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరికి మనం చేసేదానికి ఆ గుర్తింపు అనేది అయితే దొరకడం చాలా కష్టం. అదే మన వెస్టేజ్ లో అయితే గుర్తింపు అనేది కూడా వస్తుంది అనమాట, నేము ఫేము. దాంతో పాటు ట్రావెల్ ఫండ్ వస్తుందండి. మనం ఫస్ట్ లో చూసిన 8 పిక్స్ లో మనకు కావాల్సిన డ్రీమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి. ట్రావెలింగ్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్, ఇవన్నీ క్రౌన్ డైరెక్టర్ అచీవ్ అయిన వాళ్ళకి ఇవి 3 వస్తాయండి. అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. ఒక క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నారు అంటే వాళ్ళ కింద ఒక 6 మెంబర్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ ఉంటారు. బ్రాంజ్ తోటే ఆగరు కదండి, వాళ్ళందరికి ఒక ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసి వాళ్ళు అవుతాం అనమాట. వాళ్ళ నుంచి కొన్ని వందల వేల మంది ఉంటారు. బికమ్ ఏ రోల్ మోడల్. మనం చూసి క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మనం చూసి ఇన్స్పైర్ అయ్యి మనలాగా ఉండాలి అని చాలా మంది ఇన్స్పైర్ అవటానికి మనమే ఉదాహరణగా ఉంటాము. యాజ్ అ క్రౌన్ డైరెక్టర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి నేనైతే బాలాజీ సారు మేడం ని చూసి నేను ఎప్పుడు అవుతానా క్రౌన్ డైరెక్టర్ అన్నట్టుగా అనుకుంటా ఉంటాను అనమాట. అట్లాగే దీనికి 3 జనరేషన్ ఇన్కమ్ అనేది మెయిన్. అసలు మనం వచ్చిందే దీనికోసం. ఏంటంటే మనం ఉన్నన్నాళ్ళు ఎలాగో ఉంటది, మన తర్వాత జనరేషన్ మనం చేసే ఏమి గవర్నమెంట్ జాబులు కాదు కదండి. మన నెక్స్ట్ తరాలు కూడా హ్యాపీగా ఉండాలి అంటే అది ఒక వెస్టేజ్ లోనే ప్రూవ్ అవుతుంది. అది కూడా క్రౌన్ అయ్యి చూపించిన వాళ్ళు కంపల్సరీ ఈ 3 జనరేషన్ ఇన్కమ్ ప్లాన్ అనేది తీసుకుంటారు. నో సైడ్ వాల్యూమ్ అండి. క్రౌన్ గా ఉన్నప్పుడు ఎటువంటి సైడ్ వాల్యూమ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎంత వరకే అయితే చేయగలరో అంతవరకు చేసుకోవచ్చు. వెస్టేజ్ స్లోగనే అదే అండి, 1 year 1 lakh క్రౌన్ డైరెక్టర్. క్రౌన్ డైరెక్టర్ 1 year లో అవి 1 lakh తీసుకోవచ్చు. అదే మన వెస్టేజ్ స్లోగన్ అండి. ఇలా మనం జాయిన్ అయ్యి నేను 1 lakh తీసుకోవాలి, నేను జాయిన్ అవ్వాలి, నేను 1 year లో 1 lakh తీసుకోవాలి, కావాల్సిన నీడ్ ఏంటి, హౌ టు జాయిన్ అంటాం. దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. రిజిస్ట్రేషన్ కి మనం ఎటువంటి డబ్బులు చార్జ్ అనేది చేయము. మనకు కావాల్సింది ఏంటి, ఒక ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉన్నా కానీ పర్వాలేదు. అలాగే బ్యాంక్ పాస్బుక్ ఆర్ క్యాన్సిల్డ్ చెక్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి క్యాష్ బ్యాక్ అనేది చెప్పాం కదా, ఆ క్యాష్ బ్యాక్ ఎక్కడికి వస్తుంది అంటే మనకి ఈ బ్యాంక్ అకౌంట్స్ లోకే వస్తుందండి. పాన్ ఆర్ డెత్ ప్రూఫ్ అనమాట. పాన్ వచ్చేసరికి కొన్ని మనము డైరెక్టర్స్ అయిన తర్వాత టీడీఎస్ అనేది కట్ అవుతుందండి, దానికి పాన్ ప్రూఫ్ అనేది కావాలి. సో వీటి కోసమే గాని ఇది వచ్చేసి బెస్ట్ వే టు స్టార్ట్ అనమాట. ఎలా స్టార్ట్ చేయాలి? ఐడి వేసుకున్నాము. ఐడి వేసుకున్నాక ఇప్పుడు మనం ఒక జియో సిమ్ తీసుకున్నామండి. దీంట్లో మంత్లీ ప్లాన్స్ ఉంటాయి కదండి. 28 రోజులు కానీ ఉంటుంది, 200 ప్లాన్, 300, 600 రూపీస్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఏది తీసుకుంటే లైఫ్ ఎక్కువ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అక్కడ ఐడి యాక్టివేషన్ చేయాలంటే 30 పీవీ చేయొచ్చు, 60 పీవీ చేయొచ్చు, 100 పీవీ చేయొచ్చు. జాయినింగ్ ఆఫర్ ఎవరికి వర్తిస్తుందండి? జాయినింగ్ ఆఫర్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మనం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చూడండి, న్యూ జాయినింగ్ వాళ్ళకి ఈ మంత్ 2250 రూపీస్ ఎవరైనా ఫస్ట్ సింగిల్ ఇన్వాయిస్ లో చేస్తే వాళ్ళకి ఒక షాంపూ ఫ్రీ అని అలా ఇస్తాం కదా, జాయినింగ్ ఆఫర్. అది ఎవరికి వస్తుంది? 100 పీవీ చేసే వాళ్ళకి వస్తుంది, 30 పీవీ 60 పీవీ చేసే వాళ్ళకి రాదండి. ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి
ఫ్రీ ప్రొడక్ట్స్ మనం ఈ మంత్ 650 నుంచి ఉంది. అది కూడా ఏంటి, జాయినింగ్ ఫస్ట్ ఇన్వాయిస్ ఏదైనా ఉన్నారు అంటే అది 60 పీవీ 100 పీవీకి వస్తుంది. నెక్స్ట్ నుంచి 30 పీవీకి కూడా రావచ్చు ఫ్రీ ప్రోడక్ట్ అనేది, కానీ ఇది జాయినింగ్ ఆఫర్ అనమాట. సేవింగ్స్ వచ్చేసి పిండి కొద్దీ రొట్టి అంటాం కదండి, అలాగే మనం ఎంత ఎక్కువ చేసుకోగలిగితే అంత ఎక్కువ దాచుకోవటానికి అనేది ఉంటుంది అనమాట. 60 పీవీ చేస్తాము. 60 పీవీ చేసినప్పుడు మనం 4 months కి వచ్చే ఓచర్ ఎంత అంటే 1250 రూపీస్. అది మన చాయిస్ కాదు, కంపెనీ చాయిస్ అది. అంటే 100 పీవీ చేసినప్పుడు పూర్తిగా మన చాయిస్, మనకి ఇష్టమైనవి ఏదైనా ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. అలాగా మీట్ మిలియనరీ అంటే మనము ఎంత ఫాస్ట్ గా ఎంత త్వరగా చేసుకోగలిగితే దాని ప్రకారంగానే మనము డెవలప్ అవటం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వై వెస్టేజ్, అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి, అసలు దీని వల్ల బెనిఫిట్ ఏంటి, వెస్టేజ్ ఎందుకు అనేది ప్రతి ఒక్కళ్ళము ఒక ఫస్ట్ లోనే ఒక మోటివేషన్ తీసుకుని అనేది వెస్టేజ్ చేయడానికి అనేది వస్తాం కదా. దీనిలో చూడండి, ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీనిలో ఇక్కడ లేటు చందామన్ పాటిల్ అనే వ్యక్తి ఉన్నారండి. ఆయన చనిపోయే టైంకి ఆయన జీతం వచ్చేసి 63,866 రూపాయలండి. ప్రజెంట్ వాళ్ళ వైఫ్ 1,46,940 రూపీస్ అనేది అంత అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారండి. తను చనిపోయిన నాటికన్నా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అనేది తను ఒక సర్టన్ అమౌంట్ అయితే ప్రతి నెల ఇవ్వగలుగుతున్నారు కదండి. అదేనండి వెస్టేజ్. అందుకే మనం జాయిన్ అవ్వాలి వెస్టేజ్ లో. అలాగే సుదర్శన్ మొహంతి గారు వచ్చేసి ఆయన బ్రాండ్ అంబాసిడర్, యూసిడి అంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవాళ్ళు. ఆయన చనిపోయే నాటికి ఆయన శాలరీ వచ్చేసి 10,50,222 రూపీస్ అండి. ప్రజెంట్ వాళ్ళ వైఫ్ 13,07,450 రూపీస్ అనేది ఎర్న్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ అండి. అది ఎవ్రీ మంత్ అంత ఎర్న్ చేస్తున్నారు. మనిషి ఉన్నా లేకపోయినా మన వెనక మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ వైఫ్ అంత తీసుకుంటున్నారండి. అండ్ వాళ్ళ పిల్లలు కూడా ఫారెన్ లో చదువుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ స్లైడ్, ఇది రావట్లేదు. ఇది వచ్చేసి నేను వెస్టేజ్ లో ఎందుకు జాయిన్ అయ్యాను అంటానికి ఇది ఒక రీజన్ అండి. ఇది 2023లో మాకు జరిగిన కార్ యాక్సిడెంట్ అండి. ఆ రోజు కార్ యాక్సిడెంట్ జరిగింది. నేను, మా వారు, పిల్లలు అందరం కారులోనే ఉన్నాము. బైపాస్ లో ఒక 4 పల్టీలు కొట్టి కారు అలా స్టేబుల్ అయ్యింది. ముందు లారీ, వెనక లారీ, పక్కన కార్లు. అసలు మా పొజిషన్ ఏంటి అనేది మాకే అర్థం కాల. ఒక్క 2 seconds లో అంత చిందరవందర అయిపోయింది అనమాట. ఎవ్వరికి, ఇంకా నయం, ఎవ్వరికి పిల్లలకి ఏమీ కాలేదు. నాకు మా వారికి మాత్రమే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. అప్పుడు నేను 2023లో విఏఎఫ్ వచ్చాను. వచ్చి అటెండ్ అయ్యి నేను ఏమి చేసేదాన్ని కాదు, జస్ట్ ఇది అంతా చూడండి కారు ఫోటో ఇలా ఉంది. ఆ రోజు మిర్యాలగూడలో జరిగింది. నెక్స్ట్ స్లైడ్. ఇలా ఉన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను వెస్టేజ్ అనేది, నేను జాయిన్ అయ్యి జస్ట్ సార్ చెప్పారు, నేను ఎక్కడో చూశాను, సార్ చూశాను, జాయిన్ అయ్యాను, వచ్చాను. సరే ఏం చేసేదాన్ని కాదండి. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత నేను ఆలోచించాను అనమాట. ఓకే, యాక్సిడెంట్ లో ఏదన్నా అయ్యి మేము ఏదన్నా అయితే మా పిల్లల పరిస్థితి ఏంటి, మేము ఉన్నా లేకపోయినా ఒక ఇన్కమ్ అనేది మా పిల్లలకి మేము ఇవ్వగలవాలి అని. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు సంపాదించే ఏజ్ కూడా కాదు వాళ్ళది. సో ఏదన్నా చెయ్యాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ సీరియస్ గా చేశానండి. సీరియస్ గా చేసి 2023లో విఏఎఫ్ లో నేను లాస్ట్ ఎక్కడో నుంచున్నాను ఆ రోజు. నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది. ఇప్పుడైతే మాత్రం ఇది నేను బ్రాంజ్ అయినప్పుడు అండి. ఆ ఇన్సిడెంట్స్ తర్వాతే నేను బ్రాంజ్ అయ్యాను. బ్రాంజ్ అయినప్పుడు మోహన్ రావు సార్ చేతుల మీదుగా నేను షీల్డ్ తీసుకోవడం జరిగింది. బ్రాంజ్. నెక్స్ట్ స్లైడ్. ఇది సిల్వర్ అండి. నెక్స్ట్ మంత్ ఇది ఫస్ట్ మంత్ ఏమో బ్రాంజ్, నెక్స్ట్ మంత్ లోనే సిల్వర్ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ పక్కన ఫోటో చూడండి, డ్రెస్ లో ఉన్నాను. విఏఎఫ్ కి అటెండ్ అయ్యాను. 2023లో అటెండ్ అయ్యాను అనమాట. నేను మా టీం మెంబరు లాస్ట్ ఎక్కడో నుంచున్నాను అనమాట. అంతమందిలో నేను ఒకటే అనుకున్నా, ఈ క్రౌడ్ లో మనం ఏమన్నా
ఫస్ట్ స్టార్టింగ్ లో నా మనసులో మాట అయితే ఇంత మందిలో మనం ఎప్పుడన్నా అది ఎక్కగలమా, ఆ స్టేజ్ ఎక్కి ఏమన్నా తీసుకోగలమా అనిపించింది. అదే 2024 లో నేను సిల్వర్ గా అదే స్టేజ్ ఎక్కి, నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఆ చివరి ఎక్కడో నుంచుని, ఈ ఇయర్ ఎట్లయితే నేను స్టేజ్ మీదకి వచ్చి నేను సిల్వర్ గా షీల్డ్ తీసుకున్నాను, నేను బ్యాడ్జ్ తీసుకున్నాను అని నా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలాగే ఇంకా చేయాలి అని పట్టుదల అయితే పెరిగింది. నెక్స్ట్ స్లైడ్. ఎప్పుడైనా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ లో గ్రోయింగ్ బిజినెస్ అన్నమాట. 21st సెంచరీలో ఎవరైనా జాయిన్ గ్లోబల్ అదర్వైజ్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూతేజ్. ఎవరైనా కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st సెంచరీలో చాలా పాపులర్ అవుతుంది అని చాలా ప్రముఖులు అయితే బిల్ గేట్స్ కానీ వీళ్ళందరూ చెప్పారండి. ఓవర్ అగైన్ ఐ వుడ్ ఇవన్నీ చూడండి. ఐఏఎస్ ఆఫీసర్, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ డూయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్. దే ఆర్ ద ఎకనామిక్ డ్రైవ్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఇండియా అన్నమాట. మనం ఈ ఎకనామికల్ గా నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి మార్కెట్ లో వచ్చిన పేపర్స్ అండి. ఇవన్నీ ప్రతి ఒక్కటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి. ఏంటంటే ఇది వరకు రోజుల్లో ఎవరికి తెలియదండి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంటర్ సబ్జెక్ట్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది ఒక సబ్జెక్టే పెట్టి పిల్లలకు కూడా దీని గురించి ఒక అవగాహన అనేది చెప్పి మార్కెట్ లోకి ఇస్తున్నారు. బట్ అటువంటి చదివే తెలుసుకోకపోయినా కానీ మనం ఇదే బిజినెస్ లో ఉన్నాము, దీని నుంచి మనము ఎక్కువగా గెయిన్ చేసుకోవాలండి. నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుని మనం ఇంకా ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంచి సెషన్ ఇచ్చారు. అంటే వై వేస్టేజ్ అనే దానికి మంచి మీ యొక్క ఎక్స్పీరియన్స్ తో పాటు మీకు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ చాలా బాగా చూపించి మంచిగా అర్థమయ్యేటట్టుగా ప్రజెంటేషన్ అనేది చాలా చాలా బాగుంది. అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా షేర్ చేశారు. అసలు మీరు వెస్టేజ్లో ఎందుకు వచ్చారు, ప్లాన్ బి ఎందుకు అవసరము, అసలు డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ అంటే ఏంటి, మనం ఎలా నష్టపోతున్నాము, ఎలా బెనిఫిట్ పొందాలి, మన లైఫ్ని ఎలా మార్చుకోవాలి, ఇలా మంచి మంచి పాయింట్స్ తోటి సెషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఎగ్జాక్ట్గా 45 to 50 minutes-లో మీరు సెషన్ కంప్లీట్ చేయడం జరిగింది. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం. మంచి ఇటువంటి సెషన్స్ మళ్ళీ ఇంకా చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. సో మన టీంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ మేడం, మై సెల్ఫ్ శ్రీలక్ష్మి, విజయవాడ. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం, సెక్షన్ అయితే చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. వెబ్సైట్ గురించి ప్లాన్స్ కానీ అవన్నీ చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన సెక్షన్లో నాకు ఇప్పుడు బాగా అంటే ఈరోజు నా మైండ్లో కనెక్ట్ అయింది చెప్తున్నాను మేడం. వన్స్ నేను స్టడీ టైంలో విన్నాను ఇదే వర్డ్, అగైన్ మీ మీటింగ్లో ఈ వర్డ్ విన్నాను మేడం. ఇప్పుడు వేరే కంట్రీస్ ఏది ప్రోడక్ట్ అయినా సరే మనం చూసేది ఏంటంటే అదర్ కంట్రీ, ఫారిన్ కంట్రీ ప్రోడక్ట్ అని చూస్తాము. అలాంటిది అదర్ కంట్రీ వాళ్ళకి మన ఇండియన్ ప్రోడక్ట్ అనేది కూడా అలాగే ఫారిన్ కంట్రీ లాగా అని చెప్పారు కదా మేడం, అది చాలా బాగుంది. వన్స్ నేను స్టడీ చేసేటప్పుడు ఎప్పుడో 9th క్లాస్లో మా ఇంగ్లీష్ టీచర్ ఇదే చెప్పారు మేడం. అదే వర్డ్ నాకు ఈరోజు రిపీట్ అయింది మేడం. చాలా థ్యాంక్ యూ. హలో హలో మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఆ వర్డ్కి నేను ఎలా కనెక్ట్ అయ్యాను అనేది వివరంగా చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పర్లేదు మేడం, థ్యాంక్ యూ. లేటెస్ట్ నెక్స్ట్ ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను విజయ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. మేడం చాలా బాగా చెప్పారు.
మేడం నాకైతే ఈ మీ చెప్పిన సెషన్ లో ఈరోజు మన వెస్టేజ్ లో కూడా ఒక చదువురాని వ్యక్తినైనా ఎలాంటి వ్యక్తి అయినా జాయిన్ అయ్యి బిజినెస్ చేసుకునే మంచి ఆపర్చునిటీ అనేది నాకైతే అది చాలా బాగా నచ్చింది మేడం. ఎందుకంటే ఈరోజు చాలా చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు కూడా వెస్టేజ్ గురించి చెప్తే ఓ ఇవన్నీ మాకు తెలిసిందే, ఇవన్నీ మేము ఎప్పుడో చూసాం, ఎప్పుడో చేసాం, అలాంటి మేము చాలా విన్నామని చెప్పేసి చదువుకున్న వాళ్ళు కూడా, అంటే అంత ఐడియా ఉన్న వాళ్ళు కూడా వెస్టేజ్ అనే ఒక పదాన్ని ఎంత చెప్పినా కానీ కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు మేడం. కానీ ఇలా చదువుకోలేని వాళ్ళు కూడా వెస్టేజ్ గురించి తెలుసుకుని చదువుకున్న వాళ్ళు చెప్తే వాళ్ళే అర్థం చేసుకోలేకపోతున్నారంటే అంటే వాళ్ళ మైండ్ ఓపెన్ అవ్వలేదని నాకు బాగా అర్థమైంది మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చదువుతో సంబంధం లేదని ఒక విషయాన్ని అర్థం చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ శైలజ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం, గుడ్ మార్నింగ్. మేడం, మీ సెషన్ చాలా బాగుంది మేడం. నాకు మీ సెషన్ లో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మా యాడ్స్ మేడం. యాడ్స్ ద్వారా ఎంత వస్తున్నా, కొన్ని కోట్లలో వాళ్ళ సంపాదన ఉన్నా సరే ఇంకా ఇంకా ఎందుకు యాడ్స్ చేస్తారంటే అది వాళ్ళకి ఒక ప్యాషన్. ప్లస్ వాళ్ళు ఒక రియల్ హీరోస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్తే ఎంతో మంది ఫాలోవర్స్ అవుతారు, వింటారు, తీసుకుంటారు. అలాగే మనం రియల్ హీరోస్ మేడం. మనం ఎంతో చెప్తాం ఒక ప్రోడక్ట్ గురించి, వాళ్ళకంటే కూడా చాలా చాలా ఎక్కువ రేట్లు ఆ నాలెడ్జ్ అంతా మనం తీసుకొని చెప్తాం. అదొకటి చాలా బాగుంది మేడం. హలో, థ్యాంక్ యూ సుజాత. మేడం. థ్యాంక్ యూ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం, శైలజ థ్యాంక్ మేడం. యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పద్మజ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శైలజ మేడం చాలా బాగా చెప్పారు. వై వేస్టేజ్ అంటే అందరికి క్లారిటీ వచ్చేలాగా. అలాగే ప్లస్ మనకి ఎగ్జాంపుల్స్ చెప్పారు. జియోకి మనకి వెస్టేజ్ కి ఎలాగ డిఫరెన్స్ అంటే, జియోలో వాళ్ళకి జియో కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళకే వస్తుంది ఇన్కమ్. ఇక్కడ మనకి అందరికీ వస్తుంది, షేర్ చేసిన ప్రతి ఒక్కరికి. మనకి మనం కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాము. వెస్టేజ్ అంటే ఏంటి అనేది కూడా మీరు చాలా క్లారిటీగా చెప్పారు మేడం. అలాగే విరాట్ కోహ్లీ గురించి చెప్పారు. అంటే వాళ్ళు సెకండ్ ఇన్కమ్ కోసం అంతా వాళ్ళు అన్ని కోట్లు ఇన్కమ్ వస్తున్నా కానీ సెకండ్ ఇన్కమ్ కోసం వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఏదో ఒక పార్ట్ టైం గా. అది మనం కూడా మనం వచ్చిన ఇన్కమే చాలు అని చెప్పి మనం చాలా మంది అట్లాగనే ఉండిపోతున్నాము. కానీ మనకి ప్రతి ఒక్కరికి సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది కంపల్సరీగా కావాలి. మనం అలాగే మీరు ఎలా సీరియస్ గా తీసుకున్నారు బిజినెస్, మీకు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు దీన్ని సీరియస్ గా తీసుకొని, అంటే మన లైఫ్ ముందు ముందు ఎలా ఉంటుంది, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే రేపు పిల్లలకి లైఫ్ ఏంటి అనేది కూడా మీరు ఆలోచించి మంచి డెసిషన్ తీసుకున్నారు. అలాగే తొందరలో మీరు కూడా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మంచి సెక్షన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మజ మేడం. మంచి పాయింట్స్ కూడా మీరు కూడా చెప్పడం జరిగింది. అంటే లైఫ్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మన లైఫ్ ఎలా మారుతుంది అనేది కూడా మేడం వాళ్ళ లైఫ్ లో డైరెక్ట్ గా జరిగింది. అటువంటి మంచి మంచి పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎవరైనా మాట్లాడొచ్చు. ఎవరు లేరా మాట్లాడటానికి? మేడం అన్నా మేడం. ఎవరు మాట్లాడరా? ఎవరు లేరా? ఇంకా క్లోజ్ చేద్దాం సెషన్ అయితే. మద్రేటి గారు, కృష్ణమూర్తి గారు, రాము గారు ఏమైపోయారు? దస్తగిరి గారు, కురమయ్య గారు ఏమైపోయారు మీరంతా? గుడ్ మార్నింగ్ మేడం.
అరుణ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం అరుణ గారు. గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం మాట్లాడండి. శైలజ మేడం చాలా బాగా చెప్పారు మీరు. ఓకే, మీకు ఏం నచ్చింది మేడం దాంట్లో? ఏ పాయింట్ అంటే నచ్చింది? ప్రతి పాయింట్ బానే ఉంది మేడం, బాగా చెప్పారు. ఓకే. వెస్టేజ్ ఎట్లా చెయ్యాలి ఏంటి అన్నది క్లారిటీగా చెప్పారు. మనం చేయడానికి కూడా మనం బాగా దాని మీద ఇది ఉండాలి, చెప్పడానికి చేయడానికి కూడా. మీరైతే చాలా కరెక్ట్ గా చెప్పారు అంతా. నేను హలో, అరుణ మేడం థ్యాంక్ యూ. మీరు వై వెస్టేజ్ అన్న దానికి మీరు ఏమి డెసిషన్ తీసుకున్నారు మేడం? మీరు దేనికోసం వచ్చారు వెస్టేజ్ లోకి? ఏం కావాలని వచ్చారు? ఇన్కమ్ కోసమే వస్తాం మేడం వెస్టేజ్ కి అయితేనే. ఓకే. అది చెయ్యాలి అని పట్టుదల ఉండాలి, కానీ చెయ్యొచ్చు మేడం వెస్టేజ్ అయితే. వెనకాల కూడా మనకు సపోర్ట్ ఉంటే వెస్టేజ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది మేడం. నేను ఓకే. ఆ మేడం సపోర్ట్ ఇచ్చేలాగా మనమే క్రియేట్ చేయాలి మేడం. అంటే ఆల్రెడీ కంపెనీ ఉంది, ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మీటింగ్స్ జరుగుతున్నాయి, ట్రైనింగ్ జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ మేడం. అవును సార్. మనం రెడీగా ఉన్నామా? అది కదా మేడం సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటది సార్ మాకు. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంది సార్. మరి ఎప్పటికీ ఆల్ రౌండ్ ఉన్నప్పుడు మరి మనం కూడా రెడీ అవ్వాలి కదా. ఇంట్లో సపోర్ట్ కొంచెం తక్కువ ఉంది సార్, అది కూడా ఉంటే బాగుంటదని చూస్తున్నాం సార్. మీరు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వేయండి మేడం, మీ ఇంట్లో వాళ్ళందరూ మీ వెనకాలే నడుస్తారు. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. ఓకే అరుణ మేడం. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ మాట్లాడినందుకు. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. లాస్ట్ 2 minutes ఎవరైనా కానీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకళ్ళు మాట్లాడండి ఫస్ట్ ఎవరైనా కానీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్. శైలజ మేడం గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ కృష్ణమూర్తి తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఈ రోజు సెక్షన్ లో వచ్చేసి మనకి 3 జనరేషన్ ప్లాన్ అనేది చాలా మంచిగా కనెక్ట్ అయింది మేడం. మనమున్నా లేకపోయినా మన పిల్లల లైఫ్ కి సెక్యూరిటీ ఇచ్చేది అనేది అది చాలా బాగుంది. ఇంకోటి మన వెస్టేజ్ లో బ్రాంజ్ డైరెక్టర్ అండ్ సిల్వర్, గోల్డ్, స్టార్ డైరెక్టర్లకి ఇప్పుడు మన కంపెనీ అనేది ఇన్సూరెన్స్ అనేది కూడా డెత్ మీద 1 lakh అనేది క్రియేట్ అయింది మేడం. దాంతోపాటు క్రౌన్ డైరెక్టర్, యూసిడి అలాంటి వాళ్ళకు కూడా 2,50,000 ఇన్కమ్ కూడా పెట్టిందన్నమాట. అంటే మనం ఉన్నా లేకపోయినా కూడా కంపెనీ అనేది మనకు పాలసీ అనేది కూడా క్రియేట్ చేసింది మేడం. దాంతోపాటు ఇన్స్టెంట్ గా ఇగో మీరు ఎలాగైతే ఇన్స్టెంట్ అయిందో అలాగే జరిగిన ప్రదేశంలో మన పిల్లలకు సెక్యూరిటీ ఇవ్వలేము కాబట్టి వెస్టేజ్ ద్వారా ఇవ్వచ్చు అని నాకు అది బాగా కనెక్ట్ అయింది మేడం. చాలా చాలా మంచిగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, కరెక్ట్ గా చెప్పారు. మా కంపెనీ పాలసీస్ ఇప్పుడే కదండి, లాస్ట్ 3 years నుంచి కూడా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ వరకు పాలసీ ఒకటి అండ్ ఎవో వాళ్ళకి పాలసీ ఒకటి, అట్లా లాస్ట్ 3 years నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా బ్రాంచ్ అయితే కనుక కంపెనీలో ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అది క్రైటీరియా వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎవరైతే ఆ 3 నెలల్లో ఏదైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన మంత్కి ఆ క్వాలిఫై అయిన 3 నెలల నుంచి ఏదైతే క్వాలిఫై అవుతారో ఆ ఇయర్ అంతా కూడా, నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఆ క్వాలిఫికేషన్ ప్రకారం పాలసీలో ఉంటారు. సో అందరూ కూడా యూజ్ చేసుకోండి. బ్రాండ్ రైడర్స్ అయితే కనుక అందరికీ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడంటే మాట్లాడచ్చు. మధ్యరెడ్డి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శైలజ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మధ్యరెడ్డి గారు మాట్లాడండి. మేడం ఈ రోజు ఇచ్చిన మీ సెక్షన్ చాలా మంచిగా ఉంది మేడం. ఒక మన ట్రెడిషనల్ మార్కెట్ కు మన వెస్టేజ్ మార్కెట్ కి తేడా అనేది అది ఆ పాయింట్ బాగా నచ్చింది మేడం. ఒక మహేష్ బాబు అతను యాడ్ చేస్తాడు, ఒక సంతూర్ సబ్బు చేసి యాడ్ చేస్తాడు, కానీ అతను వాడే సబ్బు ఏదో మన సంతూర్ సబ్బు వాడదనే సబ్జెక్ట్ మంచిగా కనెక్ట్ అయింది మేడం. అది జనాలు నమ్మట్లేదు మేడం, యాడ్ చేసిన దాన్నే నమ్ముతున్నారు, కానీ మన వెస్టేజ్ ప్రొడక్ట్ మంచిగా ఉందని చెప్తే జనాలు నమ్మట్లేదు మేడం.
ఆ పాయింట్ బాగా నచ్చింది మేడం. ఓకే మేడం, మంచి సెక్షన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాధురెడ్డి గారు, థ్యాంక్ యూ. సో Yes, ఓకే sir. ఓకే లీడర్స్, ఆల్రెడీ టైం అనేది 10 అయిపోయింది, లేట్ అవుతుంది కాబట్టి సో సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. అందరూ కూడా శైలజ మేడంకి ఫైనల్ గా ఒకసారి విష్ చేసేసి క్లోజ్ చేద్దాం సెషన్. థ్యాంక్ యూ శైలజ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ నుంచి ఇటువంటి సెషన్స్ మళ్ళీ మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ థ్యాంక్ యూ మేడం. అవకాశం థ్యాంక్ యూ ఇచ్చినందుకు మేడం. బాగా చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్ శైలజ మేడం. మా టీం థ్యాంక్ యూ తరపు మేడం. నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మీ మేడం. నుంచి ఇలాంటి మంచి సెషన్స్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మేడం. ఫైనల్ గా మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. అండి. సార్ నాకు నచ్చింది పాయింట్ ఏంటంటే అంతా బాగుంది. కాస్త మేడము కారు 3 పల్టీలు కొట్టిన తర్వాత కూడా గాయాలైన తర్వాత కూడా వెస్టేజ్ గురించి మాట్లాడింది సార్. అదొకటి నాకు పాయింట్ బాగా నచ్చింది సార్. సూపర్ సార్ అది. ఎస్ రామ గారు, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మేడం అవును మన సార్. లైవ్ లో చూపించారు, అంతే తేడా. ఎస్ సార్. ఎస్ సార్. ఫేస్ చేసినప్పుడే తెలుస్తుంది. మీకు కూడా ఉంటాయి. ఎస్ సార్. మేడం కి అన్నీ ఉన్నాయండి, కానీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు వెస్టేజ్ ద్వారానే ఇవ్వగలమనే ఒక ఉద్దేశంతో మేడం చేస్తున్నారు. అది అందరికీ అర్థం అవుతుంది. సో అవును సార్. మీరు అవును సార్. కూడా అర్థం చేసుకోండి. ఫ్యూచర్ లో మన ఎస్ పిల్లల్ని సార్. ఏ స్కూల్లో చదివించాలి, ఎటువంటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, ఎటువంటి లైఫ్ ఇవ్వాలి, అవన్నీ మనం చేసే దాని ద్వారా అయితే ఫుల్ఫిల్ అవ్వని అందరికీ తెలుసు. సో దానికి ఆల్టర్నేటివ్ మార్గమే మనకు ప్లాన్ బి ప్రకారం వెస్టేజ్ తీసుకోగలిగితే అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఎస్ సార్. కుర్మా సార్ అప్లై చేద్దాం సార్. సార్ మాట్లాడండి. సార్ కుర్మా సార్ గుడ్ మార్నింగ్. సార్ కుర్మా సార్. సరే రాము గారు, మాటలు రావట్లేదు, మరి సార్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందేమో. సార్ ఓకే ఓకే సార్. వసంత మేడం సార్. వసంత మేడం. వసంత మేడం. మేడం. సరే ఓకే రాము గారు, పర్లేదులేండి. ఆల్రెడీ 10 అయిపోయింది, లేట్ అవుతుంది. సరే నెక్స్ట్ టైం మాట్లాడతారులేండి, ఏముంది. ఓకే, వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, సెషన్ ఇంతతో క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. వసంతం మేడం, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు క్లాస్ అన్ని బాగానే ఉన్నాయి. ఓకే మేడం. మీకు నచ్చిన పాయింట్ ఏదన్నా ఒక పాయింట్ ఉంటే చెప్పగలిగితే చెప్పండి మేడం. 3 జనరేషన్ ది నచ్చింది సార్. ఓకే. అంటే మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఈ రోజు అయితే వై వేస్టేజ్ అనేది మన టాపిక్ కాబట్టి మనం వై వేస్టేజ్ లో ఎందుకు చేయాలి అనే దాంట్లో మీకు ఇంపార్టెంట్. నేను కూడా భయపడలేదా? ఫ్రీడమ్ మాట్లాడు. సరే సార్. థ్యాంక్ యూ వసంతం మేడం, థ్యాంక్ యూ. కంటిన్యూగా అటెండ్ అవ్వండి, మాట్లాడడానికి ట్రై చేయండి. మాట్లాడుతూ ఉంటే అలవాటు అవుతుంది. సరే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ పద్మ మేడం అటెండ్ చేద్దాం. మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. పద్మ మేడం. పద్మ మేడం. సార్ లేనట్టున్నారు. సరే రాము గారు, ఓకేలేండి, అయితే క్లోజ్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ.